ఈ తరం వారికి ఏ సూచక్రియ కూడా అనుగ్రహింపబడదో, వ్యభిచారులైన చెడ్డతరం వారులారా నన్ను సూచక్రియ అడుగుతున్నారు ఏంట్రా అని తిడతాడు తప్ప, పలానప్పుడు అక్కడ చేశాను, మరి ఇన్ని చేస్తున్నాను మీరు చూస్తున్నారు కదరా, లేదా రేపు ఎల్లుండో చేస్తాను, అలా చెప్పలేదు ఆయన. ఒక్కటి కూడా నేను చేయను అన్నాడు. యేసుని సిలువేసినప్పుడు, ఆయన సిలువ మీద ఉన్నప్పుడు కూడా ఈయన దేవుని కుమారుడు ప్రవక్త అని చెప్పుకున్నాడు కదా, ఇప్పుడన్నా ఏదన్నా మిరాకిల్ జరిగిద్దేమో, పైనుంచి ఏదన్నా ఒక శక్తి వచ్చి ఆయన విడిపించిద్దేమో, ఆయన అకస్మాత్తుగా సిలువ మీద నుంచి దిగుతాడేమో, ఏదన్నా మిరాకిల్ జరిగితే నమ్ముదాం ఇప్పుడైనా. ఎదురు చూస్తూ ఉన్నారు, ఎలాంటి మిరాకిల్ జరగల. అంటే అప్పుడు దాకా జరగలేదు, అప్పుడు కూడా జరగలేదు. చనిపోయి లేచి వచ్చిండు మళ్ళీ ఫ్రైడే రోజు. అది కూడా అబద్ధం. ఒక మనిషి ఇప్పుడు ఇదంతా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ టెలికాస్ట్ కాలేదనుకో అన్న, టెలికాస్ట్ చేయలే ఇంటర్వ్యూ, టెలికాస్ట్ చేయకపోతే నేను వచ్చి ఇంటర్వ్యూ చేసింది, నేను ఇంటర్వ్యూ తీసుకుంది, మీరు నాకు ఇంటర్వ్యూ ఇచ్చిందంతా వృధా. ఈ ఫీడ్ కనుక పోయి ఉంటాయి, లేదు టెలికాస్ట్ చేసిన దానికి ఆధారం ఉంటుంది, అప్పుడు నేను చెప్పుకోవడానికన్నా మీరు చెప్పుకోవడానికన్నా సులువుతరం ఉంటుంది.